నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే గాలి, గాలులు ఇంకా తుఫానులు. ఇంకెందుకు ఆలస్యం, మన పాఠంలోకి వెళ్ళిపోదామా? మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉంటుంది కదా, అసలీ గాలి ఎందుకు వీస్తుంది? పోని మామూలుగా వీచే గాలి అప్పుడప్పుడు అంత భయంకరమైన సైక్లోన్లాగా ఎలా మారిపోతుంది? చాలా ఆసక్తిగా ఉంది కదూ. సరే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, గాలి, పవనాలు అంటే ఏంటో బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకుందాం. తర్వాత, అసలు ఈ గాలి ఎలా పుడుతుంది, దాని వెనకున్న కారణమేంటి అనే విషయం చూద్దాం. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్దాం. అదే సైక్లోన్ పుట్టుక. ఒక సైక్లోన్ ఎంత విధ్వంసం సృష్టించగలదో చూసి దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో, అంటే డూస్ అండ్ డోంట్స్ ఏంటో చర్చిద్దాం. చివరిగా తుఫాను వెళ్ళిపోయాక కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. సరే, మరి మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎయిర్ అండ్ విండ్ ఫండమెంటల్స్. అసలు గాలి ఎలా కదులుతుందో, దాని వెనుకున్న బేసిక్స్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విండ్ అంటే గాలి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కదులుతున్న గాలి అన్నమాట. మన చుట్టూ ఉన్న గాలి కదలడం మొదలు పెడితే దాన్నే మనం గాలి వీస్తోంది అంటాం. అయితే అసలు ప్రశ్న, గాలి ఎందుకు కదులుతుంది? దానికి కారణం కేవలం రెండు విషయాలు: టెంపరేచర్ ఇంకా ప్రెషర్. ఈ రెండింటిలో వచ్చే తేడాల వల్లే గాలి కదులుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, టెంపరేచర్, ప్రెషర్ తేడాల వల్ల గాలి వీస్తుందని తెలుసుకున్నాం. మరి ఈ టెంపరేచర్ తేడాలు ఎందుకొస్తాయి? దీనికి అస్సలైన కారణం ఏంటి? అంతా మన సూర్యుడి మహిమే. మన భూమి మీద సూర్యరశ్మి అన్ని చోట్ల ఒకేలా పడదు. అంటే భూమి అన్ఈవెన్గా హీట్ అవుతుందన్నమాట. ఇదే గాలి పుట్టడానికి అసలైన ఇంజిన్. ఈ అన్ఈవెన్ హీటింగ్ వల్ల గాలి ఎలా పుడుతుందో ఈ 4 స్టెప్స్లో చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. స్టెప్ 1, ఇందాక చెప్పుకున్నట్టే సూర్యుడు భూమిని అన్ఈవెన్గా వేడి చేస్తాడు. కొన్ని ప్రాంతాలు ఎక్కువ వేడెక్కుతాయి, కొన్ని తక్కువ. స్టెప్ 2, ఇప్పుడు ఎక్కువ వేడెక్కిన ప్రాంతం పైనున్న గాలి కూడా వేడెక్కుతుంది కదా. వేడెక్కిన గాలి ఎప్పుడూ తేలికగా ఉంటుంది, అందుకే అది పైకెళ్ళిపోతుంది. గాలి పైకెళ్ళిపోతే ఆ ప్రదేశంలో ఏమవుతుంది? గాలి సాంద్రత తగ్గిపోతుంది. అంటే ఒక లో ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది. స్టెప్ 3, అదే టైంలో చల్లగా ఉన్న ప్రాంతాల్లో గాలి బరువుగా, దట్టంగా ఉండి కిందకొస్తుంది. అక్కడ ఒక హై ప్రెషర్ జోన్ ఏర్పడుతుంది. ఇక ఆఖరి స్టెప్ 4, చాలా సింపుల్ లాజిక్. గాలికి ఒకటే నియమం, అది ఎప్పుడూ హై ప్రెషర్ ఏరియా నుండి లో ప్రెషర్ ఏరియా వైపు దూసుకెళ్తుంది. అంతే, ఈ కదలికే మనం ఫీల్ అయ్యే గాలి. ఈ అన్ఈవెన్ హీటింగ్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సముద్ర తీర ప్రాంతాల్లో మనం చూసే సీ బ్రీజ్. ఎప్పుడైనా గమనించారా? పగటిపూట బీచ్లో కూర్చుంటే చల్లటి గాలి సముద్రం వైపు నుండి మన మీదకొస్తుంది. ఎందుకలా? ఎందుకంటే పగలు సూర్యుడు వల్ల నేల నీటి కంటే చాలా ఫాస్ట్గా వేడెక్కుతుంది. సో నేల మీదున్న గాలి వేడెక్కి పైకెళ్ళిపోయి లో ప్రెషర్ ఏర్పడుతుంది. అదే టైంలో సముద్రం ఇంకా చల్లగానే ఉంటుంది కాబట్టి అక్కడ హై ప్రెషర్ ఉంటుంది. గాలి రూల్ ఏంటి? హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి వెళ్లడం. అందుకే సముద్రం మీద నుండి చల్లని గాలి నేల వైపు వస్తుంది. సింపుల్. దీన్నే మనం సీ బ్రీజ్ అంటాం. ఓకే, గాలి ఎలా పుడుతుందో మనకు క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఈ మామూలు గాలులే ఒక్కోసారి కలిసిపోయి ఒకరినొకరు తోడై ప్రకృతిలోనే అత్యంత శక్తివంతమైన, విధ్వంసకరమైన తుఫానుగా, అంటే సైక్లోన్గా ఎలా మారిపోతాయో ఇప్పుడు చూద్దాం. సైక్లోన్, ఈ పేరు వినగానే మనకు కొంచెం భయమేస్తుంది కదా. అసలు టెక్నికల్గా సైక్లోన్ అంటే ఏంటంటే అదొక చాలా చాలా పెద్ద లో ప్రెషర్ సిస్టమ్. దీనిలో గాలులు మామూలుగా కాదు, గిరగిరా సుడులు తిరుగుతూ అతి వేగంగా మధ్యలోకి వెళ్తాయి. మనకింకో విషయం తెలియాలి. మనం న్యూస్లో హరికేన్స్ అని, టైఫూన్స్ అని వింటూ ఉంటాం. అవన్నీ వేర్వేరు అనుకుంటాం, కానీ కాదు. అట్లాంటిక్ మహాసముద్రంలో వస్తే హరికేన్ అంటారు, ఆగ్నేయ ఆసియాలో వస్తే టైఫూన్ అంటారు, మన దగ్గర సైక్లోన్ అంటాం. పేర్లు వేరైనా విషయం ఒక్కటే. ఒక సైక్లోన్ పుట్టాలంటే కొన్ని కండిషన్స్ ఉండాలి. అవేంటో ఈ 4 స్టెప్స్లో చూద్దాం. స్టెప్ 1,
అన్నింటికన్నా ముఖ్యమైనది వెచ్చటి సముద్రపు నీరు. ఊరికే వెచ్చగా ఉంటే సరిపోదు. సముద్రపు టెంపరేచర్ కనీసం 26.5 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. అది 50 మీటర్ల లోతు వరకు. స్టెప్ 2. ఈ వేడిని లేంచేస్తాయంటే వాటిపైనున్న గాలిని వేడి చేసి తేమతో పాటు పైకి పంపుతాయి. అది కూడా చాలా వేగంగా. స్టెప్ 3. వేడి తేమ గాలి అంత పైకి వెళ్ళిపోతే కింద ఏమవుతుంది? మనం ముందే చెప్పుకున్నట్టు ఒక చాలా స్ట్రాంగ్ లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది. స్టెప్ 4. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ ఖాళీని, ఆ లో ప్రెషర్ని ఫిల్ చేయడానికి చుట్టుపక్కలున్న చల్లని గాలి అతి వేగంగా దూసుకొస్తుంది. అలా వస్తూ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, ఆ రొటేషన్ ప్రభావం వల్ల ఆ గాలి కూడా గుండ్రంగా తిరగడం మొదలుపెడుతుంది. అంతే, ఒక భయంకరమైన సైక్లోన్ పుట్టేసింది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఒక సైక్లోన్ మధ్యలో, అంటే ఆ భయంకరమైన సుడిగాలుల కేంద్రంలో ఒక చోట మాత్రం చాలా ప్రశాంతంగా గాలి లేకుండా ఉంటుంది. దాన్ని ఐ ఆఫ్ ద స్టార్మ్, అంటే తుఫాను కన్ను అంటారు. ఎందుకలా అంటే చుట్టూ గాలి వేగంగా పైకి వెళ్తుంటే సరిగ్గా మధ్యలో మాత్రం గాలి కిందకు దిగుతూ ఉంటుంది. అందుకే అక్కడంతా ప్రశాంతంగా ఉంటుంది. విచిత్రం కదా? ఇంతవరకు మనం సైక్లోన్ పుట్టుక గురించి, దాని నిర్మాణం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. కానీ నాణేనికి రెండో వైపున్నట్టు సైక్లోన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇప్పుడు అవి సృష్టించే విధ్వంసం గురించి చూద్దాం. ఈ నంబర్ చూడండి, 2 మిలియన్, అంటే 20 లక్షలు. ఇది చరిత్రలో ఇప్పటివరకు సైక్లోన్స్ వల్ల, వాటి ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వాళ్ల సంఖ్య. ఈ ఒక్క నంబర్ చాలు అవి ఎంత విధ్వంసం సృష్టించగలవో చెప్పడానికి. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. సైక్లోన్ వల్ల కలిగే ప్రమాదాలని మనం 3 కేటగిరీలుగా చూడొచ్చు: ప్రైమరీ, సెకండరీ, ఇంకా టెర్షియరీ. ప్రైమరీ హ్యాజార్డ్స్ అంటే సైక్లోన్తో పాటు డైరెక్ట్గా వచ్చేవి, అంటే బలమైన గాలులు, భారీ వర్షాలు, స్టార్మ్ సర్జ్ లాంటివి. సెకండరీ హ్యాజార్డ్స్ అంటే ఈ ప్రైమరీ హ్యాజార్డ్స్ వల్ల కలిగేవి. ఉదాహరణకు భారీ వర్షాల వల్ల నదులకు వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడటం. ఇక టెర్షియరీ హ్యాజార్డ్స్ అంటే తుఫాను వెళ్లిపోయినా చాలా రోజుల తర్వాత వచ్చే సమస్యలు, అంటే నీరు కలుషితమై రోగాలు రావడం లాంటివన్నమాట. ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది ప్రైమరీ హ్యాజార్డ్స్ ఎంత భయంకరంగా ఉంటాయో. చూడండి, బలమైన గాలులకు కార్లు కూడా తలగిందుడుగా పడిపోయాయి. ఇల్లు, కరెంటు స్తంభాలు అన్నీ నాశనమైపోతాయి. ఇక స్టార్మ్ సర్జ్ అంటే సముద్రం ముందుకొచ్చి ఊళ్లను ముంచెత్తడం. తీర ప్రాంతాలకు ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇంతటి ప్రమాదాల గురించి తెలుసుకున్నాక మనందరికీ వచ్చే ముఖ్యమైన ప్రశ్న, మరి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? సరే, ఇప్పుడు ఒక సైక్లోన్ వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో స్పష్టంగా తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, తుఫాన్ హెచ్చరిక వచ్చిన వెంటనే మనం ప్రిపేర్ అవ్వాలి. మన ప్రిపరేషన్ మనల్ని కాపాడుతుంది. ముందుగా ఇంట్లో ఏమైనా రిపేర్లుంటే, అంటే లూజ్గా ఉన్న టైల్స్, డోర్స్, కిటికీలు లాంటివి వెంటనే సరిచేయించుకోవాలి. ఇంటి బయట గాలికి ఎగిరిపోయే వస్తువులు, చెత్త డబ్బాలు లాంటివుంటే వాటిని లోపల పెట్టాలి లేదా గట్టిగా కట్టేయాలి. అన్నిటికన్నా ముఖ్యం ఒక ఎమర్జెన్సీ కిట్. టార్చ్ లైట్, ఎక్స్ట్రా బ్యాటరీలు, ఫస్ట్ ఎయిడ్, మంచినీళ్లు, కొన్ని రోజులకు సరిపడా ఆహారం, ఇవన్నీ అందులో ఉండాలి. అధికారిక వార్తలను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలి. అధికారులు ఖాళీ చేయమంటే ఆలోచించకుండా సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఇక తుఫాను మన ప్రాంతాన్ని దాటుతున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన విషయాలు: డూ, గట్టిగా ఉన్న బిల్డింగ్ లోపలే ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి, కంగారు పడకూడదు. డూ నాట్, బయటకు అస్సలు వెళ్లకూడదు. మధ్యలో ఒక్కసారిగా గాలి వాన ఆగిపోయి ప్రశాంతంగా అనిపించినా సరే బయటకు వెళ్లొద్దు. అది తుఫాను కన్ను కావచ్చు. దాని తర్వాత మళ్లీ భయంకరమైన గాలులు వస్తాయి. తెగిపడిన కరెంటు వైర్లను అస్సలు ముట్టుకోవద్దు. అనవసరమైన పుకార్లను నమ్మవద్దు. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. సరే, తుఫాను వెళ్ళిపోయింది, గాలి వాన ఆగిపోయాయి, అంతా అయిపోయిందని అనుకుంటాం. కానీ అక్కడే మనం తప్పులో కాలేస్తాం. తుఫాను వెళ్ళిపోయాక కూడా కొన్ని ప్రమాదాలుంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుఫాను తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి. వరద నీళ్లలోకి అస్సలు దిగద్దు. ఆ నీళ్లలో ఏముంటుందో మనకు తెలియదు. క్రిములు, కెమికల్సు, పాములు ఏవైనా ఉండొచ్చు. తెగిపడి కిందపడి ఉన్న కరెంటు వైర్ల దగ్గరికి వెళ్లనే వెళ్లొద్దు. అవి చాలా ప్రమాదకరం. మన ఇల్లు దెబ్బతింటే అధికారులొచ్చి అది సేఫ్ అని చెప్పే వరకు లోపలికి వెళ్లకూడదు. తాగే నీరు శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. వీలైతే కాచి చల్లార్చిన నీరు తాగాలి. జంతువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఓకే, ఇంతవరకు చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మనకు ఎంతవరకు అర్థమైందో చూద్దాం. క్వశ్చన్ 1, భూమి మీద గాలి వీయడానికి అసలు కారణమేంటి? ఆప్షన్స్ చూసి చెప్పండి. ఏంటి మీ ఆన్సర్? ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, అన్ఈవెన్ హీటింగ్ బై ద సన్. సూర్యుడు వల్ల భూమి ఒకేలా వేడెక్కకపోవడమే కారణం. సరే, ఇంకో ప్రశ్న. క్వశ్చన్ 2, ఒక సైక్లోన్ ఏర్పడటానికి ఈ కింద వాటిలో అవసరం లేనిదేది? ఆప్షన్స్ ఏంటి? వార్మ్ ఓషన్ వాటర్, కోల్డ్ డ్రై ఎయిర్, లో ప్రెషర్ ఏరియా. ఏమనుకుంటున్నారు? ఆలోచించండి. సరైన సమాధానం బి, కోల్డ్ డ్రై ఎయిర్. ఎందుకంటే మనమేం చెప్పుకున్నాం? సైక్లోన్కి వెచ్చటి తేమ గాలి కావాలి కానీ చల్లటి పొడి గాలి కాదు. వెరీ గుడ్. ఓకే, ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. మొదటిది, గాలి అంటే ఏమీ లేదు. భూమి అనీవెన్గా వేడెక్కడం వల్ల ఏర్పడే హై, లో ప్రెషర్ జోన్స్ మధ్య కదిలే గాలి. రెండవది, సైక్లోన్స్ అనేది వెచ్చటి సముద్రాల మీద ఏర్పడే చాలా శక్తివంతమైన లో ప్రెషర్ సిస్టమ్స్. మూడవది, సైక్లోన్స్ వల్ల ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఇలా రకరకాల ప్రమాదాలుంటాయి. నాల్గవది, అన్నింటికన్నా ముఖ్యమైనది, తుఫానుకు ముందు ప్రిపేర్ అవ్వడం, తుఫాను తర్వాత జాగ్రత్తగా ఉండటం మన ప్రాణాలను కాపాడుతుంది. చూశారు కదా, మన చుట్టూ జరిగే వాతావరణ మార్పుల వెనుక ఎంత సైన్స్ ఉందో. దీన్ని మనం అర్థం చేసుకుంటే ప్రకృతి సవాళ్లను ఎదుర్కోవడానికి మనం మరింత సిద్ధంగా ఉండగలం. అంతేకాదు, ప్రకృతి శక్తిని మనం గౌరవించడం కూడా నేర్చుకుంటాం. సరే, లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.